హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం స్ట్రింగ్ లిటరల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో స్ట్రింగ్ లిటరల్స్ అంటే ఏంటి అండ్ స్ట్రింగ్ లిటరల్స్ యూనిక్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా మనం ఏ స్ట్రింగ్ ఆబ్జెక్ట్నైనా ఇలా డబుల్ కోట్స్తో ఇనిషియలైజ్ చేసినట్టయితే ఈ వాల్యూ అనేది స్ట్రింగ్ లిటరల్స్లో స్టోర్ అవుతుంది. సో జావాలో స్ట్రింగ్ లిటరల్స్ స్టోరేజ్ అనేది ఉంటుంది హీప్లో సపరేట్గా. ఆ స్ట్రింగ్ లిటరల్ స్టోరేజ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు ఏబీసీ. సో ఇప్పుడు ఈ ఏబీసీ అనేది స్ట్రింగ్ లిటరల్ హీప్ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ అనేది ఈ ఏబీసీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది హోల్డ్ చేస్తుంది. సో సెకండ్ టైం కూడా మనం సేమ్ స్ట్రింగ్ లిటరల్తో వేరే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాల్యూ అనేది ఏబీసీ అనేది స్ట్రింగ్ లిటరల్లో ఆల్రెడీ ఉందో లేదో చెక్ చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్నట్టయితే ఆ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ మళ్ళీ బీకి అసైన్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఏబీసీ ఇనిషియలైజ్ చేసాము. సో ఫస్ట్ టైం స్ట్రింగ్ లిటరల్స్లో ఏబీసీ అనేది ఉండదు. సో అది క్రియేట్ చేసి ఆ రెఫరెన్స్ అనేది ఏలో పెడుతుంది. సో సెకండ్ టైం మళ్ళీ ఏబీసీ స్ట్రింగ్ లిటరల్లో ఉందో లేదో చెక్ చేస్తుంది. దాని తర్వాత ఉంటే ఆ రెఫరెన్స్ అనేది బీలోకి స్టోర్ చేస్తుంది. లేకపోతే ఇది ఏబీసీడి అనుకో, ఇది డిఫరెంట్ ఆబ్జెక్ట్ కాబట్టి మళ్ళీ ఏబీసీడి అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ లిటరల్స్లో క్రియేట్ చేసి ఆ రెఫరెన్స్ అనేది బీలోకి పెడుతుంది. సో ఇప్పుడు మనం డెమో చూద్దాం. సో ముందుగా మనం ఏబి వాల్యూని కంపేర్ చేయాలంటే మనం ఏం ఉపయోగిస్తాం? ఈక్వల్స్ మెథడ్ ఉపయోగిస్తాం. ఏ డాట్ ఈక్వల్స్ బి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి కంపల్సరీగా అవుట్పుట్ అనేది ట్రూ అయితే వస్తుంది. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి వాల్యూ అనేది ట్రూ అయితే వస్తుంది, ఎందుకంటే ఇది కూడా ఏబీసీ, ఇది కూడా ఏబీసీ. సో ఇప్పుడు మనం వాల్యూస్ని కంపేర్ చేసాం. ఇప్పుడు మనం రిఫరెన్సెస్ని కంపేర్ చేద్దాం. సో ఏ అనేది ఒక రిఫరెన్స్ హోల్డ్ చేస్తుంది, బి అనేది ఒక రిఫరెన్స్ హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏ ఈక్వల్ టు బి అనేది చేయాలి. సో ఆబ్జెక్ట్ వాల్యూని అయితే ఇలా ఈక్వల్స్తో కంపేర్ చేయాలి. అదే రిఫరెన్సెస్ అయితే డైరెక్ట్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అయితే ఏ ఈక్వల్ టు బిగా కంపేర్ చేద్దాం. మళ్ళీ రన్ చేసి ఈ సెకండ్ స్టేట్మెంట్ ట్రూ ఇస్తుందో ఫాల్స్ ఇస్తుందో చూద్దాం. సో రెండు ట్రూ ఇస్తుంది. ఇక్కడ మనకు ప్రూవ్ అయింది ఏంటంటే ఈ రెండు అనేది ఒకే ఆబ్జెక్ట్కి పాయింట్ చేస్తున్నాయి. సో ఈ ఏబీసీ అనేది ఒకే ఆబ్జెక్ట్, అవి రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాదు. సో ఇక్కడ మనం ఏబీసీ ఇక్కడ ఏబీసీడి పెట్టినట్టయితే మనకి ఈ రిఫరెన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది, ఈ వాల్యూస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఫాల్స్ అనేది ఇస్తుంది అనమాట. ఎందుకంటే సెకండ్ టైం ఏబీసీడి అనేది లిటరల్లో చెక్ చేస్తుంది, కానీ ఏబీసీడి అనేది ఉండదు, ఏబీసీ మాత్రమే ఉంటుంది. అందుకని ఏబీసీడి అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్ లిటరల్స్లో క్రియేట్ చేసి ఆ రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ సి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసినట్టయితే ఏబీసీడితో ఇప్పుడు బీసీ అనేది ఒకే ఆబ్జెక్ట్కి పాయింట్ చేస్తాయి ఏబీసీడికి. ఇప్పుడు బి రిఫరెన్స్ సి వాల్యూ సేమ్ ఉంటాయి, ఈ ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనం బీసీ అనేది కంపేర్ చేద్దాం. సో బీసీ అనేది కంపేర్ చేద్దాం. ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. సో మళ్ళీ రన్ చేసి చూసినట్టయితే మనకి ఫాల్స్ ట్రూ అనేది వస్తుంది. సో ఈ రెండు ఏబిసిడి నాట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ బి ఆబ్జెక్ట్ సేమ్ కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ ఇస్తుంది. ఇక్కడ రిఫరెన్సెస్ కూడా డిఫరెంట్ కాబట్టి ఏకి బీకి వాల్యూస్ కూడా డిఫరెంట్ కాబట్టి ఫాల్స్ ఇస్తాయి. ఇక్కడ బీసీ రిఫరెన్సెస్ ఒకే ఆబ్జెక్ట్కి పాయింట్ చేస్తున్నాయి కాబట్టి ఒకే వాల్యూ ఉంటుంది, అందుకని మనకి ట్రూ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ స్ట్రింగ్ లిటరల్స్ బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో మరింత డీప్గా స్ట్రింగ్ లిటరల్స్ని మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.